సార్ మేడం సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ లో లాస్ట్ గా ఏ ఏరియాలోనే యాక్టివ్ గా ఉండింది. ఈ సర్కిల్ లో సర్చ్ చేసినప్పుడు ఈ కార్ని ఇక్కడ ఫైండ్ చేశాం సార్. ఇక్కడ పక్కన ఎంక్వైరీ చేశాను, ఎవరికి ఏమీ తెలియదు సార్. ఇటు వెళ్తే ఏమొస్తుంది సార్? ఇది డెడ్ ఎండ్ సార్. కారు పంచర్ అయింది సార్, బట్ ప్రాపర్ గా లాక్ చేశారు. కార్ పంచర్ అయిన వెంటనే పంచర్ వేయడానికి ఎవరైనా దొరుకుతారా అని వెతుకుండాలి, లేదా ఇంటికైనా కాల్ చేసి ఉండాలి. ఈ రెండూ జరగలేదు కదా సార్? అయితే కిడ్నాప్ అయి ఉండొచ్చు అంటున్నారా? బట్ డోర్ ప్రాపర్ గా లాక్ అయి ఉంది సార్. ఒకవేళ కార్ని లాక్ చేసి ఎవరన్నా పంపించి తీసుకుందాం అనుకుని ఉంటారా? ఉండొచ్చు. లోకల్ స్టేషన్ కి ఫోన్ చేసి ఈ ఏరియాలో ఏదైనా చెక్ పోస్ట్ పెట్టారని అడిగి చెప్పండి. షూర్ సార్. Just for clarification, sir. Thank you, sir. సార్, ఈ ఏరియాలో చెక్ పోస్ట్ ఏమీ లేదన్నారు సార్. చెప్పండి అన్వర్. సార్, మీరు చెప్పినట్టు పూజా ఫోన్ లాస్ట్ యాక్టివ్ లొకేషన్ ట్రాక్ చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఆవిడ బిలాంగింగ్స్ ఉన్నాయి సార్. నేను మీకు లొకేషన్ షేర్ చేశాను సార్. ఓకే. ముందు రాయడం ఆపు. నా కూతుర్ని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. ఎవరు మీ కూతురు? పూజ ఎవరో తెలీదా నీకు? ఓ, మీ కూతురు పేరు పూజానా? నటించుకో. నువ్వేదో చేస్తున్నావని నాకు తెలుసు. నా కూతురు పూజ కనిపించకుండా పోయిందని రాసావు కదా. నేనేదో ఓ కథ రాసుకుంటున్నాను, దాంట్లో ఓ క్యారెక్టర్ పేరు పూజ. నేనేమడుగుతున్నానంటే తనని మీ కూతురుని ఎందుకు అనుకుంటున్నారు? తమాషాగా ఉంది కదా. మీ కూతురు కనిపించకపోతే ఊరు మొత్తం వెతకండి, నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఒకవేళ నా కూతురికి ఏదైనా జరిగితే ఇందులో సంబంధం ఉన్న వాడినెవ్వడిని వదలనా? మేడం, ఎవరికైనా కష్టం వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులకే సమస్య వస్తే ఇక్కడికి రావడం ఏంటి? మేడం, ఇప్పుడు మీ కూతురు కనిపించట్లేదు. ఒకవేళ మీకు దొరక్కపోతే ఏదో ఒక కారణం చెప్పి నన్ను ఖైదు చేయాలనుకుంటున్నారు, అదే కదా మేడం? నేను రాయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇక నేను రాయడం మానేస్తాను. సార్, పూజ బిలాంగింగ్స్ ఎక్కడ? సార్ అక్కడున్నాయి సార్. హియర్ సార్. వేరే ఏమైనా లీడ్ దొరికిందా? ఎస్ సార్, దిస్ ప్లేస్ హాజ్ అ క్రైమ్ హిస్టరీ సార్. 1 year క్రితం ఇక్కడ రేప్ ఇన్సిడెంట్ జరిగింది సార్.
ఆ అమ్మాయి పేరు కూడా జనని సార్. ఫారెన్సిక్ ఇన్ఫార్మ్ సార్ చేశారా? ఇన్ఫార్మ్ చేశాను సార్. దే ఆన్ ద వే. ఓకే సార్ చెప్పండి. సార్ డీజీపీ మేడం వచ్చారు సార్. ఎందుకు వచ్చారు? ఫోన్ ఇవ్వండి. మేడం విక్రమ్ సార్ లైన్లో ఉన్నారు. విక్రమ్, మీరెందుకు మేము అక్కడికి వెళ్ళారు? ఇక్కడ మిస్ అయింది నా డాటర్. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ డాటర్ని త్వరగా కనిపెట్టడం నా బాధ్యత. ముందు మీరు అక్కడి నుంచి బయలుదేరండి. విక్రమ్, వీడు ఏదో చేస్తున్నాడా? నాకు కాస్త టైం ఇవ్వండి చాలు. ఇక మీ ఇష్టం మ్యామ్. కొంచెం బయట వెయిట్ చేయి. డోర్ క్లోజ్ చేసి వెళ్ళాం. ఓకే సార్. మిమ్మల్ని చూస్తుంటే మంచివారిలా ఉన్నారు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. మీరు ఎంత అడిగినా ఇస్తాను. నేను మిమ్మల్ని ఏమీ చేయను. ప్లీజ్ నా కోసం నా కూతురుని వదిలేయండి. కిడ్నాప్ చేసే వయసా మేడం నాది? ముసుగు మనుషులు ముగ్గురు ఓ 23 వయసున్న అమ్మాయి శవాన్ని విరిగిపోయిన బ్రిడ్జి మీద నుంచి మోసుకుంటూ వెళ్తున్నారు. అన్ని వైపులా తిరిగి చూసిన తరువాత ఆ శవాన్ని సముద్రంలోకి విసిరి పారేసి అక్కడి నుంచి వెంటనే తప్పించుకుని పారిపోయారు. కాల్ విక్రమ్. హలో, నువ్వేం చూసావో అది మాత్రం చెప్పు. అలాగే సార్. సార్, లోకల్ ఫిషర్మ్యాన్ జరిగిందంతా చూశాడట. ఎంతమంది వచ్చారు? మొత్తం 3 సార్. చూడ్డానికి ఎలా ఉన్నారు? మాస్క్లు వేసుకున్నారు, గుర్తుపట్టలేకపోయింది సార్. ఆయన తీసుకెళ్లి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. వచ్చిన వాళ్ళు 3 కదా? అవును సార్. బాగా తెలుసా? తెలుసు సార్. సార్ లేదు సార్, ఇక్కడ లేదు సార్. ఇక్కడ లేదు సార్. ఇక్కడ లేదు సార్. సార్, బాడీ ఇక్కడుంది సార్. రండ్రా, రారా. చూసి మెల్లగా లేపు. ఎత్తు లాగు. జాగ్రత్త చూసుకోండి. సరే సార్. మెల్లగా
సార్